ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో మనం ఎక్కడికైనా షాపింగ్‌కి వెళ్ళాలన్నా, లేకపోతే ఎక్కడికైనా జర్నీ చేయాలి అని చెప్పినా, లగేజ్ బ్యాగ్స్‌ని ఒకటికి 100 సార్లు చెక్ చేసుకుంటాం. దిగేటప్పుడు, ఎక్కేటప్పుడు అన్నీ ఉన్నాయా లేదా? లేకపోతే ఏమైనా మిస్ అయ్యాయా అని చెప్పి. అలాగే మనం రైల్వే స్టేషన్‌కి, బస్ స్టాండ్‌కి వెళ్ళినప్పుడు మన మొబైల్ ఛార్జ్ అయిపోయినప్పుడు, ఛార్జ్ చేసుకునేటప్పుడు ఒకటికి 100 సార్లు మన మొబైల్ ఛార్జర్ ఉందా లేదా అని చెక్ చేసుకుంటూ ఉంటాం దూరం నుంచి అయినా సరే. సో మీలో అందరూ కూడా ఇదే పని చేస్తూ ఉంటారు కదా! అలాంటి సిట్యుయేషన్స్ ఉన్న ఈ టైంలో మిజోరంలో ఒక ఆటో డ్రైవర్ తన ప్రయాణికుడు మర్చిపోయిన బ్యాగ్ ని మళ్ళీ రిటర్న్ తీసుకెళ్లి ఇచ్చాడట ఆ యజమానికి. ఇంతకీ ఆ వ్యాపారి ఆ బ్యాగ్ ని తీసుకున్న తర్వాత ఏం చెప్పాడో తెలుసా? ఈ బ్యాగ్ లో ఎంత ఉందో తెలుసా అమౌంట్ అని అడిగాడట. తెలీదు అని చెప్పాడట. ఇందులో 17 లక్షల రూపాయలు ఉన్నాయని చెప్పాడట. 17 లక్షల రూపాయలు ఉన్న బ్యాగ్ ని నువ్వు నాకు రిటర్న్ తీసుకొచ్చి ఇచ్చావు, చాలా సంతోషం అని చెప్పేసి సో తన బ్యాగ్ వెనక్కి తీసుకొచ్చిన ఆనందంలో ఆటో డ్రైవర్ కి కొంత మొత్తంలో రివార్డ్ ఇవ్వబోయాడట ఆ వ్యాపారి. కానీ ఆ ఆటో డ్రైవర్ ఏమన్నాడు తెలుసా? చిరునవ్వుతో తిరస్కరించి వద్దు అని చెప్పాడట. సో ఇది చూసిన జనాలంతా కూడా నువ్వు నిజంగా కేకబయ్యా, ఆటో డ్రైవర్ వెనక్కి బ్యాగ్ తీసుకురావడమే పెద్ద విషయం, అలాంటిది తను రివార్డ్ ఇస్తున్నా కూడా వద్దన్నావు చూడు, నువ్వు ఇక్కడ ఇంకా బాగా నచ్చేసావు అని చెప్పి కామెంట్స్ చేస్తున్నారు. అలాగే ఈ రోజుల్లో ఇంకా హ్యుమానిటీ బతికే ఉంది అని అనడానికి ఈయన ఒక నిదర్శనం అని చెప్పి మరికొందరు కామెంట్స్ చేస్తున్నారు. దీనిపై మీ అభిప్రాయం ఏంటో కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి.